హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నాగేలి సురేష్. ముందుగా అప్లై గురు ఛానల్ను ఆదరిస్తున్న, మన వీడియోస్ చూస్తున్న ప్రతి ఒక్కరికి మన అప్లై గురు ఛానల్ తరపున నూతన సంవత్సర అలాగే భోగి, సంక్రాంతి, కనుమ శుభాకాంక్షలు తెలుపుతున్నాను. తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన గురుకులాలకు సంబంధించిన 5, 6, 7, 8వ తరగతిలో అడ్మిషన్ పొందడానికి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఆ నోటిఫికేషన్ను మన ఛానల్లో ఇంతకుముందే నేను అందించాను. ఎవరైనా చూడకపోతే డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను, చూడండి. అదేవిధంగా ఈరోజు మనం ఆ గురుకులాలకు ఏ విధంగా అప్లై చేసుకోవాలో మన ఛానల్లో ఈరోజు చెప్పబోతున్నాను. ఆ అప్లికేషన్ యొక్క ప్రాసెస్ తెలుసుకోబోయే ముందైతే మన ఛానల్ అయితే మీరు తప్పకుండా ఫాలో కండి. అదేవిధంగా మన ఛానల్లో జాబ్స్ గురించి అలాగే గవర్నమెంట్ స్కీమ్స్ గురించి కూడా నేను చెప్పడం జరుగుతుంది. మీరు తప్పకుండానైతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. మీకు మన వీడియోస్ అయితే ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ రూపంలో మీకు అందడం జరుగుతుంది. అదేవిధంగా ఇలాంటి వీడియోస్ మీ ఫ్రెండ్స్కు అలాగే మీ బంధువులకు కూడా తెలియపరిచేలా మన వీడియోస్ని అయితే షేర్ చేయండి. అలాగే మన వీడియోస్లో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే తప్పకుండా మీరు కామెంట్స్ రూపంలో నాకు అందించండి. అదేవిధంగా మీకు ఇంకేమైనా తెలిసిన నోటిఫికేషన్ కానీ గవర్నమెంట్ స్కీమ్స్ గురించి కానీ ఏమన్నా వీడియోస్ మనం చేయాలని మీకు అనిపిస్తే నాకు కామెంట్ రూపంలో దాని గురించి పెట్టండి. నేను తప్పకుండా ఆ వీడియో చేసి మీకు అందిస్తాను. ఓకే ఫ్రెండ్స్, గురుకులాలకు సంబంధించిన అప్లికేషన్ ప్రాసెస్ని అయితే ఇప్పుడు చూద్దాం. ముందుగా మనం గూగుల్లో టీజీ సెట్ అని మనం ఎంటర్ చేసుకోవాలి. ఎంటర్ చేసుకుంటే మనకు ఈ విధంగా పేజ్ అనేది ఈ విధంగా ఓపెన్ అవుతుంది. దీనిలో గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ ఫర్ అడ్మిషన్ ఇన్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్ ఫర్ ది అకాడమిక్ ఇయర్ 2025 and 26 అని మనకి ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ క్లిక్ హియర్ టు యాక్సెస్ ది ఆన్లైన్ అప్లికేషన్ సబ్మిషన్ ఈ పేజ్ అని ఇక్కడ ఉంది కదా, మనం ఇక్కడ క్లిక్ చేసుకోవాలి. మీకు అప్లికేషన్ లింక్ అనేది కూడా మీకు డిస్క్రిప్షన్ లో ఇస్తాను, మీరు చూసుకోండి. ఓకే, మనం ఇక్కడ క్లిక్ చేసుకున్న తర్వాత మనకు హోమ్ పేజ్ అయితే మనకు ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఈ హోమ్ పేజ్ లో మనకి ఇక్కడ నోటిఫికేషన్ డీటెయిల్స్, అలాగే ఎగ్జామ్ డేటు, పేమెంట్ స్టార్ట్ డేటు అండ్ ఎండ్ డేటు, అప్లికేషన్ స్టార్ట్ డేటు అండ్ ఎండ్ డేటు, అలాగే సర్వీసెస్ అనేది మనకి ఇక్కడ కనిపిస్తుంది కదా. ఇక్కడ మనం పేమెంట్ లింక్ అండ్ అప్లికేషన్ లింక్ అని ఇక్కడ కనిపించడం జరుగుతుంది. అయితే మనకు ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మనకు ఆన్లైన్ పేమెంట్ డీటెయిల్స్ అని ఇక్కడ అడుగుతుంది. ఇక్కడ మనం మొదటగా మనం మొబైల్ నెంబర్ని అయితే తప్పకుండా ఇవ్వాల్సి ఉంటుంది. ఇక్కడ మనం పేరెంట్ యొక్క మొబైల్ నెంబర్ని అయితే మీరు పర్మనెంట్గా వాడే నెంబర్ని అయితే ఇవ్వండి. నేను ఇక్కడ ఫోన్ నెంబర్ని అయితే నేను ఇస్తున్నాను. ఫోన్ నెంబర్ ఇచ్చిన తర్వాత మనకు గెట్ ఓటీపీ ఉంటుంది కదా, గెట్ ఓటీపీని మనం క్లిక్ చేసుకున్నట్టయితే మనకు మన మొబైల్ నెంబర్కి అయితే ఓటీపీ రావడం జరుగుతుంది. ఓటీపీ వచ్చిన తర్వాత మనం ఇక్కడ ఓటీపీని అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ రాకపోతే మరి రీసెండ్ ఓటీపీ అని ఉంటుంది కదా, రీసెండ్ అయితే క్లిక్ చేసుకోండి. ఓకే, ఓటీపీని అయితే నేను ఎంటర్ చేశాను. ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత మనకు పేజ్ అయితే ఆన్లైన్ పేమెంట్ డీటెయిల్స్ అనేది మనకి ఈ విధంగా ఓపెన్ అవుతుంది. పేరెంట్ యొక్క మొబైల్ నెంబర్ మనం ఇచ్చాం కాబట్టి అది ఆటోమేటిక్గా మనకు ఓపెన్ అవ్వడం జరుగుతుంది. అప్లయింగ్ క్లాస్ అనేది ఏ క్లాస్కు 6th, 7th, 5th, 6th, 7th, 8th, 9th అనేది ఇక్కడ మనం ఇవ్వాల్సి ఉంటుంది. మనం ఇక్కడ చూస్ చేసుకున్న నేను 5th క్లాస్కు. తర్వాత మనం పూర్తిగా డీటెయిల్స్ అయితే ఇక్కడ మీరు చూసుకొని ఇవ్వండి. తప్పకుండా మనం ఇక్కడ ఇన్కమ్ సర్టిఫికేట్, క్యాస్ట్ సర్టిఫికేట్ అయితే మీరు తప్పకుండా మీరు మీ సేవ ద్వారా పొందిన తర్వాత మీరు తప్పకుండా వేయాల్సి ఉంటుంది. మనం మీ సేవలో ఇచ్చిన సర్టిఫికేట్ను తీసుకొచ్చి మనం ఆన్లైన్ అప్లికేషన్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. దాంట్లో ఇన్కమ్ సర్టిఫికేట్ యొక్క నెంబర్ని అయితే మనం ఇక్కడ ఫస్ట్ ఇవ్వాల్సి ఉంటుంది. ఇన్కమ్ సర్టిఫికేట్ యొక్క నెంబరు మనకు రైట్ సైడ్లో మనకు పైన ఉంటుంది, మీకు చూపిస్తాను ఏ విధంగా ఉంటుందో. పైన ఇక్కడ డిస్ప్లే పైన వస్తుంది చూడండి. మనం ఇచ్చిన తర్వాత మనం ఇక్కడ గెట్ అని కొడితే మనకు ఆ ఇన్కమ్ సర్టిఫికేట్ ఎవరి పేరు మీద అనేది మొత్తం డీటెయిల్స్ని అయితే చూపించడం జరుగుతుంది. అలాగే క్యాస్ట్ సర్టిఫికేట్ కూడా మనకు సిఎన్డితో స్టార్ట్ అవుతుంది. ఆ నెంబర్ కూడా ఇచ్చిన తర్వాత మనం గెట్ అని కొడితే మనకు ఆ క్యాస్ట్ సర్టిఫికేట్ కూడా డీటెయిల్స్ అయితే పూర్తి డీటెయిల్స్ అయితే రావడం జరుగుతుంది. ఒకసారి చూసుకోండి మీరు. అదేవిధంగా ఇక్కడ జెండర్ అనేది మీరు చూజ్ చేసుకోండి, మేలా ఫీమేలా అనేది, అలాగే డేట్ ఆఫ్ బర్త్ చూజ్ చేసుకోండి. మీరు ఈ డీటెయిల్స్ అయితే మీరు 1-2 సార్లు చూసుకొని మీరు ఇవ్వండి. స్పెల్లింగ్ మిస్టేక్స్ కానీ ఏది మిస్టేక్ చేయకుండా ఇవ్వండి. ఎందుకంటే ఒకసారి మనం పేమెంట్ చేసినట్టయితే మనకు మళ్ళీ ఇది ఎడిట్ ఆప్షన్ అనేది ఉండదు. కాబట్టి మీరు కరెక్ట్గా స్పెల్లింగ్ మిస్టేక్ లేకుండా చేయండి. ఇక్కడ మీరు డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చిన తర్వాత మీరు అప్లోడ్ బర్త్ సర్టిఫికేట్
అని అడుగుతుంది. ఈ బర్త్ సర్టిఫికేట్ అనేది మన గవర్నమెంట్‌కి సంబంధించిన డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ గానీ, మనకు ఆధార్ కార్డ్ గానీ, ఏదైనా మనం ఒకటి అప్‌లోడ్ చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ అప్‌లోడ్ చేసుకుంటున్నాను డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్‌నయితే. నేను ఆల్రెడీ ఇవి స్కాన్ చేసుకొని పెట్టుకున్నా కాబట్టి నేను అప్‌లోడ్ చేస్తున్నాను. మనకు ఈ సర్టిఫికేట్ అయితే జేపీఈజీ మరియు పీఎన్‌జీ, పీడీఎఫ్ ఫార్మాట్‌లో మనకు ఉండాలి. ఒకసారి చూసుకొని మీరు స్కాన్ చేసుకొని అప్లోడ్ చేసుకోండి. తర్వాత మనం తప్పకుండా మనం ఎగ్జామ్ ఫీజ్ అయితే మనం ఇక్కడ రూ. 100 అయితే తప్పకుండా మనం పేమెంట్ అయితే చేయాల్సి ఉంటుంది. మనం ఇక్కడ క్యాప్షన్ ఎంటర్ చేసి తర్వాత మనం ఇక్కడ చెక్ బాక్స్‌లో టిక్ చేసుకున్న తర్వాత ప్రొసీడ్ అని క్లిక్ చేస్తే మనకు పేమెంట్ అనేది లింక్ అయితే ఓపెన్ అవుతుంది. పేమెంట్ లింక్ అయితే మీరు దాన్ని డెబిట్ కార్డ్ ద్వారా కడతారా? లేకపోతే క్యూఆర్ కోడా? లేకపోతే ఫోన్‌పే, గూగుల్ పే ఏ విధంగా కడతారో మీరు చూజ్ చేసుకోండి. నేను డెబిట్ కార్డ్ ద్వారానైతే నేను కట్టుకుంటున్నాను. నాకు డెబిట్ కార్డ్ ద్వారా నాకు ఓటీపీ అయితే రావడం జరుగుతుంది. ఓటీపీని నేను ఎంటర్ చేశాను. ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత మనకు పేమెంట్ సక్సెస్ అయిన తర్వాత మనకు ఈ విధంగానైతే మనకు పేమెంట్ ఎక్నాలజ్‌మెంట్ నెంబర్ అయితే రావడం జరుగుతుంది. చూడండి ఇక్కడ మీరు ట్రాన్సాక్షన్ సక్సెస్‌ఫుల్లీ కంప్లీటెడ్ అని వచ్చింది. తర్వాత పేమెంట్ ఎక్నాలజ్‌మెంట్ నెంబర్ కూడా నాకు రావడం జరిగింది. ZUR3K అని ఇట్లా చూడండి. ఒకసారి దాన్ని నేనైతే ప్రింట్ అయితే తీసుకుంటాను. ప్రింట్ తీసుకున్న తర్వాత మనం మళ్ళీ హోమ్ పేజ్‌కి అయితే రావాలి. నేనైతే హోమ్ పేజ్‌కి వచ్చిన తర్వాత మళ్ళీ ఇక్కడ అప్లికేషన్ లింక్ అనేది ఇక్కడ ఉంది కదా! దాన్నైతే మీరు క్లిక్ చేసుకోండి. ఫస్ట్ అయితే మనం పేమెంట్ అనేది పూర్తి చేసిన తర్వాతనే మనకు అప్లికేషన్ లింక్ అనేది ఓపెన్ అవుతది కాబట్టి మనం పేమెంట్ అయితే పూర్తి చేశాం ఇప్పుడు. తర్వాత మనం అప్లికేషన్ లింక్ అనేది మనం ఇప్పుడు ఓపెన్ చేసుకుందాం. ఓపెన్ చేసుకున్న తర్వాత మనకు ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మనం ఇంతకుముందు పేమెంట్ అయితే చేశాం కదా! దాని యొక్క పేమెంట్ ఎక్నాలజ్‌మెంట్ నెంబర్ అనేది మనకి ఇక్కడ అడుగుతుంది. కాబట్టి మనం ఆ ఎక్నాలజ్‌మెంట్ నెంబర్‌ని అయితే ఇక్కడ మనం ఎంటర్ చేయాల్సి ఉంటుంది. తర్వాత మనకు డేట్ ఆఫ్ బర్త్ ఇప్పుడు మన బాబు గాని, పాప గాని ఎవరైనా డేట్ ఆఫ్ బర్త్ వారు ఎవరి పేరు మీద అయితే మనం పేమెంట్ చేశామో వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్‌ని అయితే ఇక్కడ ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసిన తర్వాత మనకు క్యాండిడేట్ యొక్క ఫోటోనైతే అడుగుతుంది. ఇక్కడ మనం ఫోటోనైతే అప్లోడ్ చేసుకోవాలి. మనకు ఫోటో విడ్త్ ఎంత, మనకు హైట్ ఎంత అనేది కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. దాన్ని ఒకసారి చూసుకొని మీరు స్కాన్ చేసుకొని, క్రాప్ చేసుకొని మీరు అప్లోడ్ చేసుకోండి. నేను ఇక్కడ ఫోటోనైతే అప్లోడ్ చేసుకున్నాను. తర్వాత మనం ఇక్కడ చెక్ బాక్స్‌లో మనం ఇక్కడ టిక్ చేసుకొని తర్వాత మనకి ఇచ్చిన ఇక్కడ క్యాప్షన్ అయితే నేను ఎంటర్ చేసి తర్వాత నెక్స్ట్ అనే బటన్ అయితే నేను క్లిక్ చేసుకున్నాను. తర్వాత మనకు నెక్స్ట్ పేజ్ అయితే ఈ విధంగా ఓపెన్ అయింది. మనం ఆర్ యూ డిజేబుల్ పర్సన్ అనేది మనకు అడుగుతుంది. మనం ఒకవేళ ఇక్కడ క్యాండిడేట్ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డా లేకపోతే అనేది మనం ఇక్కడ ఎస్ అయితే ఎస్ లేదంటే నో అని మనం మెన్షన్ చేయాల్సి ఉంటుంది. తర్వాత నెక్స్ట్ అనే బటన్ను మనం ఇక్కడ క్లిక్ చేసుకున్నట్టయితే మనకు స్కూల్ ప్రిఫరెన్స్ అనేది మనకి ఇక్కడ ఓపెన్ అవ్వడం జరుగుతుంది. స్కూల్ లిస్ట్ అయితే మనకు ఓపెన్ అవుతుంది. ఇక్కడ చూడండి లెఫ్ట్ సైడ్‌లో మనకు లిస్ట్ ఆఫ్ స్కూల్స్ అనేది మనకు ఇక్కడ ఉంది కదా! మనకు ఇక్కడ సోషల్ వెల్ఫేర్‌కి సంబంధించి, ట్రైబల్ వెల్ఫేర్‌కి సంబంధించి, బీసీ వెల్ఫేర్‌కి సంబంధించిన స్కూల్ లిస్ట్ అయితే మనకి ఇక్కడ అన్నీ అయితే మనకు మన ఉమ్మడి జిల్లాలో పాత ఉమ్మడి జిల్లా మనకు ఏదైతే ఉందో ఇప్పుడు నాదైతే ఇక్కడ పాత జిల్లా ఇక్కడ నేను అప్లై చేసే పాపది ఇక్కడ పాత ఉమ్మడి జిల్లా వరంగల్ కాబట్టి మనకు వరంగల్‌కు సంబంధించిన స్కూల్ లిస్టులు అయితే మనకి ఇక్కడ ఓపెన్ అవ్వడం జరిగింది. మీకు కూడా మీ పాత ఉమ్మడి జిల్లా ఏదైతే ఉందో మీకు అన్నీ మీకు ఇక్కడ చూపించడం జరుగుతుంది. సోషల్ వెల్ఫేరు, ట్రైబల్ వెల్ఫేరు, బీసీ వెల్ఫేర్, హాస్టల్స్, స్కూల్స్ అన్నీ ఇక్కడ మీకు ఓపెన్ అవ్వడం జరుగుతుంది. కాబట్టి మీకు నియర్ బైగా బెస్ట్ స్కూల్స్ అనేవి ఏదైతే ఉందో మీరు ఒకసారి తెలుసుకొని మీకు ఏది బెస్ట్ అనిపిస్తే దాంట్లో మీరు ఫస్ట్ ప్రిఫరెన్స్ అయితే ఇది మీరు అయితే పెట్టుకోండి. మీకు ఇక్కడ లెఫ్ట్ సైడ్ ఉన్న స్కూల్‌ని అయితే మనం టిక్ చేసుకుంటే మనకు అది స్కూల్ హాస్టల్ అనేది మనకు సెలెక్ట్ కావడం జరుగుతుంది. హాస్టల్ మనం ఆటోమేటిక్‌గా మనకిక్కడ పైన రైట్ సైడ్ యారో మార్క్ అయితే మనకి ఇక్కడ కనబడుతుంది కదా! గ్రీన్ కలర్‌లో. దాన్ని మనం ఇక్కడ స్కూల్‌ను సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఆ యారో మార్క్‌ను క్లిక్ చేసుకుంటే మనకు అది స్కూల్ ప్రిఫరెన్స్ లిస్ట్‌లోకి వచ్చేస్తుంది. మనకు ఒక్కొక్కటిగా మీకు నియర్ బైగా బెస్ట్ అనేది ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చుకుంటా అలాగే మొత్తం స్కూళ్ళలో అయితే మనం ఇక్కడ అన్ని ఆప్షన్లు అయితే మనం సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి మీరు చూసుకుంటూ ఒక్కొక్కటి మీరు ప్రిఫరెన్స్ మీకు ఏదైతే సోషల్ వెల్ఫేరా లేకపోతే బీసీ వెల్ఫేరా తర్వాత ట్రైబల్ వెల్ఫేరా ఈ విధంగా మీకు ఏదనిపిస్తే అది మీరు సెలెక్ట్ చేసుకొని ఇటు ప్రిఫరెన్స్ లిస్ట్‌లోకి అయితే మీరు చేసుకోవాల్సి ఉంటుంది. నేను ఇక్కడ స్కూల్‌ని అయితే సెలెక్ట్ చేసుకొని నేను ఇక్కడ స్కూల్ ప్రిఫరెన్స్ లిస్ట్‌లోకి అయితే నేను సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఇక్కడ మనం అన్ని స్కూల్‌ని అయితే మనం
సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. తప్పకుండా అన్ని స్కూళ్ళని అయితే మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ నేను చూడండి అన్ని స్కూళ్ళని అయితే నేను సెలెక్ట్ చేసుకున్నాను. సెలెక్ట్ చేసుకున్న తర్వాత నేను నెక్స్ట్ బటన్ అయితే నేను క్లిక్ చేసుకుంటాను. మనకు ఈ విధంగా ఓపెన్ అవుతుంది. మనం పైన ఒకసారి చూసుకోండి, పర్సనల్ డీటెయిల్స్ దగ్గర మనకు రైట్ మార్క్లో గ్రీన్ టిక్ మార్క్ అయితే మనకు రావడం జరిగింది. అలాగే స్కూల్ ప్రిఫరెన్స్ మనం ఇంతకుముందే ఇచ్చాం కాబట్టి మనకు గ్రీన్ టిక్ మార్క్ అయితే మనకు రావడం జరిగింది. అలాగే మనం ఇప్పుడు నెక్స్ట్ స్టేజ్ వచ్చేసి ఎగ్జామినేషన్ సెంటర్ అయితే మనం ఇవ్వాల్సి ఉంటుంది. మనకు ఈ ఎగ్జామినేషన్ డిస్ట్రిక్ట్ అయితే మాకు ఆటోమేటిక్గా మాది మహబూబాద్ కాబట్టి ఇక్కడ నేను చేసే పాపది. అలాగే అసెంబ్లీ కాన్స్టిట్యూంట్ కూడా ఆటోమేటిక్గా ఇవ్వడం జరిగింది. మనం ఇక్కడ ఈ డిస్ట్రిక్ట్ సంబంధించి మనకు స్కూల్ లిస్ట్ అయితే ఇక్కడ ఓపెన్ అవ్వడం జరుగుతుంది. మనం ఇక్కడ స్కూల్ని అయితే మనం సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. నేనైతే ఇక్కడ TGSWRDCని అయితే నేను ఇక్కడ సెలెక్ట్ చేసుకుంటున్నాను మహబూబాద్లో. మనకు నియర్ బైగా మీకు కూడా ఇలాగనే ఓపెన్ అవుతుంది. మీరు ఎగ్జామినేషన్ సెంటర్ అనేది అక్కడ పెట్టుకోండి. తర్వాత ఎగ్జామ్ సెంటర్ అనేది ఇచ్చిన తర్వాత మనం క్యాండిడేట్ యొక్క ఆధార్ కార్డుని అయితే ఇవ్వాలి. మనం ఆధార్ కార్డు కూడా మనం ఒకసారి చూసుకుంటూ కరెక్ట్గా ఇవ్వండి, తప్పులు పోకుండా. ఇచ్చిన తర్వాత నెక్స్ట్ అనే బటన్ అయితే మనం క్లిక్ చేసుకోవాలి. నెక్స్ట్ క్లిక్ చేసిన తర్వాత మనకు ఈ విధంగా అప్లికేషన్ ప్రివ్యూ అయితే ఈ విధంగా ఓపెన్ అవుతుంది. మనం ఒకసారి ఇవన్నీ ఒకసారి చూసుకోవాలి. ఏమన్నా ఇంకేమన్నా మిస్టేక్స్ ఉన్నాయా, లేకపోతే స్కూల్ ప్రిఫరెన్స్ మనం ఏమన్నా తప్పిచ్చామా అనేది ఒకసారి చూసుకున్న తర్వాత మనం అప్లికేషన్ అయితే ఇక్కడ మనం సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ తప్పు మనం ఏమైనా ఇచ్చినట్టయితే మనం బ్యాక్ అనేది బటన్ అయితే క్లిక్ చేసుకోవాలి. అప్లికేషన్ అయితే చూసుకొని మీరు సబ్మిట్ అనేది మనం క్లిక్ చేసుకోండి. సబ్మిట్ అనేది క్లిక్ చేసుకున్న తర్వాత మనకు అప్లికేషన్ రిఫరెన్స్ ఐడి మరి అలాగే హాల్ టికెట్ అనేది కూడా మనకు ఎమ్మటే ఇవ్వడం జరుగుతుంది. ఈసారి మనకు హాల్ టికెట్ అయితే అప్లికేషన్తో పాటు ఇప్పుడు హాల్ టికెట్ను వెంటనే ఇవ్వడం జరుగుతుంది. పోయినసారి ఈ విధంగా లేదు. మనకు హాల్ టికెట్కు అప్లికేషన్లు అన్నీ అయిపోయిన తర్వాత ఎగ్జామ్ ఒక వారం రోజుల ముందు ఉండగా అలా ఇచ్చారు. ఇప్పుడు వెంటనే అప్లికేషన్తో పాటు మనం హాల్ టికెట్ను కూడా వెంటనే ఇవ్వడం జరుగుతుంది. హాల్ టికెట్ను మీరు జాగ్రత్తగా ప్రింట్ తీసుకొని అయితే మీరు సేవ్ చేసుకోవాల్సి ఉంటుంది. మనకు హాల్ టికెట్ని అయితే మీరు ఒకసారి గమనించండి. ఇక్కడ హాల్ టికెట్ అనేది మీరు గమనిస్తున్నారు కదా, ఇక్కడ హాల్ టికెట్, ఇక్కడ దాని యొక్క ఇన్స్ట్రక్షన్స్, మీకు ఎగ్జామ్ ఏ రోజు ఉంటుంది, ఏ టైంకి ఉంటుంది, ఇప్పుడు మీరు సెంటర్ ప్రిఫరెన్స్ కూడా పెట్టుకున్నారు కాబట్టి ఆ సెంటర్ కూడా మీకు ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఒకసారి చూసుకొని మీరైతే అది ప్రింట్ తీసుకొని ఎగ్జామ్ వరకు అయితే మీరు తప్పకుండా దాన్ని దాచుకోవాల్సి ఉంటుంది. నేనైతే ఇక్కడ హాల్ టికెట్ని అయితే ప్రింట్ తీసుకుంటున్నాను. ప్రింట్ తీసుకొని నేను ఇక్కడ పెట్టుకుంటున్నాను. ఇక్కడ అప్లికేషన్ కూడా మనకు నెక్స్ట్ పేజీలలో ఇవ్వడం జరిగింది. ఆ పేజీలను కూడా నేను ఇక్కడ ప్రింట్ తీసుకుంటున్నాను. ఓకే ఫ్రెండ్స్, ఇది మనం గురుకులాలకు సంబంధించిన 5వ తరగతి అప్లికేషన్ అనేది ఈ విధంగా ఉంది. సేమ్ మీరు 6వ తరగతి, 7వ తరగతి, 8వ తరగతి, 9వ తరగతి కూడా ఇదే విధంగా సేమ్ ప్రాసెస్ అయితే ఉంటుంది. మీరు దాంట్లో కన్ఫ్యూజ్ అయితే అవసరం లేదు. ఒకవేళ మీకు ఏమైనా కన్ఫ్యూజ్ అనేది ఏమైనా అనిపిస్తే, నాది ఇక్కడ మహబూబాద్ జిల్లా కాబట్టి మీకు నియర్ బైగా మహబూబాద్ జిల్లా వారు ఎవరైనా పిల్లలకు హాస్టల్కు గురుకులంకు అప్లై చేసుకోవాల్సిన వారు ఇక్కడ మహబూబాద్లో MRO ఆఫీస్ దగ్గర తుర్రు బస్ స్టాండ్కి ఆపోజిట్ SBI బ్యాంక్ దగ్గర విశ్వ ఆన్లైన్ సెంటర్ అనేది మనది ఉంటుంది. దాంట్లో మీరు సంప్రదించవచ్చు ఈ అప్లికేషన్కి సంబంధించి. అలాగే దూరం ఉన్న వాళ్ళు కూడా మాకు ఇది తెలియట్లేదు, మీరే అప్లై చేయండి అని మీకేమన్నా అనిపిస్తే నేను డిస్క్రిప్షన్లో నా పర్సనల్ వాట్సాప్ నెంబరు అలాగే ఫోన్ నెంబర్ కూడా ఇవ్వడం జరుగుతుంది. దాన్ని మీరు కాంటాక్ట్ కావచ్చు. ఇది ఫ్రెండ్స్, గురుకులాలకు సంబంధించిన అప్లికేషన్ అనేది ఏ విధంగా చేసుకోవాలో మనం ఇప్పుడు తెలుసుకున్నాం. మీకేమైనా ఇందులో సందేహాలు, డౌట్స్ ఏమైనా ఉంటే మీరు తప్పకుండా కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి. నేను తప్పకుండా వాటికి రిప్లై ఇస్తాను. ఇంకా ముందు మన ఛానల్లో ఇలాంటి నోటిఫికేషన్కి సంబంధించినవి, అలాగే జాబ్స్కి సంబంధించినవి, అలాగే గవర్నమెంట్ స్కీమ్స్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే మన ఛానల్లో అందిస్తాను. తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మీకు మన వీడియోస్ అయితే తప్పకుండా మీకు ఉపయోగపడతాయి కాబట్టి మన వీడియోస్ని అయితే లైక్ అండ్ షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.